హాయ్ అండి, హలో అండి. మా సిటీలో అయితే మేము కొత్తగా ఇల్లు కడతాం అనుకున్నాం కదా. అక్కడ సిటీలో అయితే వినాయకుని అయితే నిలబెట్టిళ్ళు 9 రోజులు అయితే చాలా అంటే చాలా పూజలు జరిగినాయి. పొద్దున పూజలు పొద్దున్నే, సాయంత్రం పూజలు సాయంత్రమే జరిగినాయి. మళ్ళా అందులో ఒకటి పొద్దుల ఒక్క కలర్ చీర కట్టుకొని రావాలి ఆడవాళ్ళు, సాయంత్రం ఒక కలర్ చీర కట్టుకొని రావాలి. అట్లానైతే జరిగినాయి ఇక్కడ ఓ సిటీలో. చాలా అంటే చాలా బాగా జరిపించుకున్నారు. కానీ జరిపించిన వాళ్ళకైతే థ్యాంక్స్ అంటే థ్యాంక్ యూ చెప్పాలి. ఎంత మంచి వాళ్ళు అయితే అంత మంచిగా జరిపిస్తారు చూడండి. చాలా అంటే చాలా జరిపించిండ్రు. ఇగో ఇక్కడైతే ఒక 6 పిల్లలంటే పిల్లలు ఏం కాదు, పెద్దవాళ్ళే. వాళ్ళు రోజు డ్యాన్స్ స్కూల్కి అయితే పోతారు. అందులో ఒక డ్యాన్స్ అయితే నేర్చుకొని అయితే ఇక మేము నవ్వుతున్నాం చూడండి. వాళ్ళు ఎంత బాగా ఇస్తాను డ్యాన్స్ అయితే, మస్తు ఇస్తాను డ్యాన్స్ అయితే చూడండి. చాలా బాగా ఇస్తాను వాళ్ళు. మేమైతే వదిన మరదలో అవుతాం. అందు గురించి ఆడుకుంటున్నాం కూరలతోటి. ఇదివరకు దాకానైతే బాగా ఆడినాము. ముసొస్తుందని పక్కకైతే నిలబడ్డాము. వాటర్ తాగి పక్కకైతే నిలబడ్డాము సైడ్కు. వాళ్ళు డ్యాన్స్ ఎత్తంటేనైతే నేనైతే వాళ్ళని వీడియో తీసి అయితే మీ అందరికైతే షేర్ చేసుకోవాలని అయితే నేను వీడియో తీసిన. చూడండి ఎంత బాగా ఇస్తానులో. ఆదివాసులు అయితే వచ్చిళ్ళు, కానీ ఇంత చిన్న పిల్లలే. వాళ్ళ ఆదివాసులు అంటే చిన్న పిల్లలే, పెద్దవాళ్ళు కూడా కాదు. మేము వాళ్ళతోటి కూడా డ్యాన్స్ చేసినాం, కానీ కాకపోతే ఈ వీడియోలు అయితే మేము తీయలేదు. కొన్ని మేము తీయక కెమెరా తీసింది అన్నట్టు, పైన తిరిగే కెమెరా తీసింది, కానీ మా వీడియోలు అయితే ఇంట్లో రాలేదు. అందు గురించే మా వీడియోలు అయితే మేము తీసిన వీడియోలు అయితే పెడతాను. కానీ ఇది అందరి తరపున తీసేట ఆయన అయితే దీంట్లో పంపించలేదు. ఆదివాసులతోటి కూడా మేము చాలా డ్యాన్స్ అయితే వేసినాము. మాకు వచ్చిన డ్యాన్స్ అయితే వాళ్ళతో అయితే మేమైతే షేర్ చేసుకున్నాము. వాళ్ళతో ఎత్తంటే మాకైతే సంబరం అనిపించింది. చిన్న పిల్లలతో మేము ఎత్తంటే మస్తు సంబరపడ్డాం మేమైతే. చూడండి ఎవ్వరు చక్కి వాళ్ళే వేసిండ్రు డ్యాన్సులు. పొల్లు అయిపోయింది అనుకోరు, అది వస్తే అంతా పొల్లుగా వేసిండ్రు. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు అనకుండా అందరూ ఒకటే. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఒకటిగా పాలు పంచుకొని అయితే డ్యాన్సులు మొదలుపెట్టిండ్రు. కానీ మగవాళ్ళే పక్కకు ఉన్నారు, ఆడవాళ్ళే బాగా వేసిండ్రు. ఇక పోయి లాస్ట్కు మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు వేస్తాను, మేము ఎందుకు పక్కకు ఉండాలని అనుకున్నారో ఏమో వాళ్ళు తెలియదు. కానీ వాళ్ళు కూడా మస్తు వేసిండ్రు డ్యాన్సులు. ఇక మేము వాళ్ళు వేసినప్పుడు మాత్రం మేము పక్కకు నిలబడ్డాం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని అయితే నిలబడి వాళ్ళు అయితే వేసేదాకా చూసినాం. ఇక మళ్ళీ అన్నిచలు అయితే కదిలి మా ఇంటి దగ్గరకు అయితే వచ్చిండు వినాయకుడు అయితే. మా ఇంటి దగ్గర దాకానైతే వచ్చిండ్రు. బాగా చెప్తారు చూడండి. ఎంత మంచి అంటే అంత మంచి జరిపించుకున్న ఓ సిటీలో అయితే. డబ్బులు పెట్టి తాను కొంతమంది వీళ్ళు ఆట ఆడతాను కదా, డబ్బులు అయితే పెట్టి వీళ్ళని ఆట ఆడిపిస్తే వాళ్ళ దగ్గర కొమ్ములు ఉన్నాయో, కొమ్ములతోటి డబ్బులు అందుకుంటారు. కొమ్ములతోటే అందుకొని వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ ఇద్దరు కలిసి నాకు ఉండనియకుండా నువ్వు డబ్బులు ఎలా తీసుకున్నావు అని వాళ్ళే తలకాయలు అట్లా గుద్దుకుంటారు. అది కూడా మేము మంచిగా చూసినాం. వాళ్ళు కూడా మంచిగా చూపించిండ్రు ఆటల పాటలతోటి. ఇక డ్యాన్స్ వేస్తాను కదా, డ్యాన్స్ అయితే 6 అయితే మంచి 8 మంది 6 అనుకుంటా, 8 మంది అనుకుంటా, 7 8 మంది ఉన్నట్టున్నారు. మా ఇంటి దగ్గర వాళ్ళే 2 ఉన్నారు. మళ్ళీ కడమోళ్ళు అయితే అవతల గల్లీలో ఉంటారు వాళ్ళు. కానీ మస్తు వేసిండ్రు ఆడపిల్లలకైనా మస్తు వేసిండ్రు. కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు, అలా కొందరు చిన్నవాళ్ళు ఉన్నారు. వీటి సైడ్ ఉన్న వాళ్ళు అయితే మా ఇంటి పక్క ఆమె లలిత. కానీ బాగా వేసిండ్రు డ్యాన్స్, సూపర్ వేసిండ్రు. కానీ ఈ పాటకు తగ్గట్టు అయితే నేను సాంగ్ పెడదామని అనుకుంటాను. పెడతా చూడండి వీడియో అయితే మొత్తం అయితే చూడాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, లైక్ చేయాలి.
వీళ్ళ వీడియో అయితే ఒకటైతే నేనైతే మంచి పాట పెట్టి అయితే పెడదాం అనుకుంటాను. అది ఆ పాట అయితే నాకు రాదు, కాకపోతే వేరే ఒకటి ఏదన్నా మంచి పాట పెట్టి అయితే నేను ఒకటి పెడదామని అనుకుంటాను. మీరు చూడాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, లైక్ చేయాలి. వీడియోలు అయితే నేనైతే దేవునియే పెడతాను. దేవునికి మించింది అయితే ఇప్పుడు ఏం లేదు. ఎందుకంటే 9 రోజులు అయితే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని కన్నా ఎక్కువ అయితే మనం కాదు కదా. అందు గురించి నేనైతే వీడియోలు ఉన్నాయి నా దగ్గర చేసినాయి, కానీ నేను ఫస్ట్ దేవుని పెట్టాలని అయితే అనుకొని దేవుని అయితే పెడతాను. ఇక్కడ చిన్నగా వచ్చింది వీడియో అయితే చూసుకోలేదు, సారీ. లైక్ చేయండి అందరూ.